So coming to one more quadrilateral and particularly polygon which we have to discuss is rectangle. So rectangle, of course, rectangle is a four-sided polygon. So rectangle will come under family of quadrilateral. So by default quadrilateral అంటే మనకు sum of angles ఎంత ఉంటుంది 360. ఓకే నౌ సో కమింగ్ టు రెక్టాంగిల్ దీని ఒక ప్రాపర్టీస్ అయితే తెలుసుకుందాం. ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటివి? ఏడి ఇక్కడ సింబల్ చూడండి, ఏడి డబుల్ డాష్ ఎక్కడుంది డబుల్ డాష్? బీసీ. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో రెక్టాంగిల్లో మనకి ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్, నాట్ ఆల్ సైడ్స్. ఇప్పుడు ఏబి బీసీకి ఈక్వల్ కాదు. ఏబి దేనికి ఈక్వల్ అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు సిడి and AD will be equal to BC. So opposite sides are equal and all angles are equal. And value of each angle is equal to 90 degrees. And number 3, diagonals bisect each other. అంటే ఒక డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో దట్ మీన్స్ OA is equal to OC and OD is equal to OB. So diagonals bisect each other. Diagonals bisect each other. సార్ ఎలా చెప్తాం సార్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనేసి అని మీకు తెలియాలంటే యూ షుడ్ హ్యావ్ నోన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ. టూ ట్రయాంగిల్స్ని ఎప్పుడు కాంగ్రుయెంట్ అంటాం? టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అనడానికి క్రైటీరియా ఏంటి? SSS క్రైటీరియా, SAS క్రైటీరియా, RHS క్రైటీరియా అనేసి ఆల్రెడీ మనం బేసిక్స్ ఎగ్జామ్స్లో చదువుకుని ఉంటాం. ఓకే, సో లేదంటే ఒకసారి మళ్ళీ చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ నో గుర్తుపెట్టుకోండి. సో రెక్టాంగిల్లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ మీన్స్ బై మీన్స్ టూ, సెక్ట్ మీన్స్ డివైడింగ్. ఓకే, సో ఒక డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ని ఈక్వల్గా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. అండ్ హియర్ దే విల్ నాట్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees. So diagonals do not bisect at right angles. Is it clear? Okay, so good పెట్టుకోండి. వేరే స్క్వేర్లో మనకి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి అండ్ ఆల్సో డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ రైట్ యాంగిల్స్. రెక్టాంగిల్లో బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి బట్ నాట్ అట్ రైట్ యాంగిల్స్ మనం చెప్పలేము. ఓకే రైట్.